హామీ ఇచ్చిన గంట వ్యవధిలోనే సమస్యకు పరిష్కారం చూపుతూ నెల్లూరు సండే మార్కెట్ వద్ద రోడ్డు పనులకు, ఆత్మకూరు బస్టాండ్ అండర్ బ్రిడ్జ్ వద్ద 1,02,00,000తో రోడ్డు నిర్మాణానికి మంత్రి నారాయణ శంకుస్థాపన చేశారు. 44 రోజుల్లో నిర్మాణ పనులు పూర్తి చేస్తామని మంత్రి తెలిపారు. డిసెంబర్ 31వ తేదీన రోడ్డును ప్రారంభిస్తామన్నారు. సిటీ అభివృద్ధికి పూర్తి స్థాయిలో కృషి చేస్తామన్నారు. ప్రజలకు తమపై ఉన్న నమ్మకాన్ని నిలుపుకుంటామని తెలిపారు. నెల్లూరు ఆత్మకూరు బస్ స్టాండ్ దాని పక్కన ఉండే బస్ స్టాండ్ కాడ ఎంతో కాలం నెల్లూరు ఆత్మకూరు బస్ స్టాండ్ దాని పక్కన ఉండే బ్రిడ్జ్ అంటే ఎంతో రద్దీ కలిగింది. ఎందుకంటే ఇటు పైనుంచి చెన్నై నుంచి వచ్చే యాక్చువల్ గా ఏదైతే వెహికల్స్ నేషనల్ హైవేస్ పోయే కాకుండా మిగతా టౌన్ లోకి వచ్చేది కూడా ఈ ఒక్క దారి గుండా ఎక్కువ 90% పోతాయి. చాలా ట్రాఫిక్ ఉండేది. ఇక్కడ ఇది చాలా గుంటలు పడిపోయింది. పక్కన పైప్ కూడా డ్యామేజ్ అయింది. తర్వాత ఈ రోడ్ అంతా డ్యామేజ్ అయింది. దీని యాక్చువల్ గా అధికారులని ఎస్టిమేషన్ చేయమంటే అటు R&B, ఎందుకంటే ఇది రైల్వే వాళ్ళు, R&B, మున్సిపల్ శాఖ ముగ్గురు కోఆర్డినేషన్ తో చేయాల్సిన పనిది. వాళ్ళు ముగ్గురు డిస్కస్ చేసుకుని దీన్ని ఎస్టిమేషన్ వేశారు. 1,02,000కి ఒకసారి 1,02,00,000కి ఎస్టిమేషన్ వేశారు. దాన్ని ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది. అయితే ఈ రోడ్డు ఒక పార్ట్ మాత్రమే, అంటే 1 వే పూర్తి అవుతుంది. అది అయిన తర్వాత సెకండ్ వే కూడా, దానికి కూడా దాదాపు సుమారు 1 కోటి రూపాయలు ఖర్చు కావచ్చు. దానికి కూడా ఎస్టిమేషన్ వేయించుకున్నాను. రెండు ఒకేసారి బ్లాక్ చేస్తే, రెండు పక్కల ఒకేసారి వర్క్ స్టార్ట్ చేస్తే పబ్లిక్ కి ట్రాఫిక్ ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో ఒకదాన్ని తీసుకొని చేయమన్నాను. ఇది ఇన్కన్వీనియంట్ కాకూడదు కాబట్టి నేను ఇప్పుడే అధికారులకి ఆ కాంట్రాక్ట్ కూడా చెప్తున్నాను. 31 డిసెంబర్ దీన్ని ఇనాగరేషన్ చేస్తాం. 31 డిసెంబర్, ఇవాళ డేటు 17 అనుకుంటాను. 17 అంటే నెల 14 రోజులు. ఒక నెల 14 రోజులు. వాళ్ళు కూడా 45 రోజులు పూర్తి చేస్తా అన్నారు. నేను 44 రోజులు దీన్ని ఒక్కరోజు తగ్గించాను. కాబట్టి 31వ తేదీ ఉదయం మళ్ళా ఇక్కడికి వచ్చి దీన్ని ఇనాగరేషన్ చేస్తాం. ఇది అయిపోయిన తర్వాత ఈ రోడ్డు వదిలేసిన తర్వాత ఈ లోపల దాన్ని కూడా టెండర్ పిలుస్తారు. దాన్ని కూడా టేకప్ చేసి మరొక 45 రోజుల్లో దాన్ని కూడా ఫిబ్రవరి 15వ తేదీకి ఆ రోడ్డు కూడా కంప్లీట్ చేస్తామని నెల్లూరు ప్రజలకు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. బస్ స్టాండ్ కాడ ఎంతో కాలం కొన్ని సంవత్సరాలుగా చాలా ఇబ్బందికరంగా పాదచారులకి అందరికి చాలా ఇబ్బందిగా ఉన్నటువంటి ఈ యొక్క రోడ్డుని అభివృద్ధి ప్రదాత నెల్లూరు ఎమ్మెల్యే గారు మంత్రివర్యులైనటువంటి పొంగూరు నారాయణ గారి సారథ్యంలో నూతనంగా నిర్మించబోవడం జరుగుతా ఉంది. ఈ యొక్క విషయమై ఆయనకి 51, 45 డివిజన్ తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ యొక్క అభివృద్ధిలో భాగంగా ఆయన చేసినటువంటి ప్రతి ఒక్క అభివృద్ధిని అందరూ గమనించి ఆయనకి ఆశీస్సులు అందజేయాలని కోరుతున్నాను.